శ్రీరామా, ప్రేమ ఉదయం ఎప్పుడో వెళ్ళింది. ఇంత టైమైనా ఇంకా రావట్లేదేంటబ్బా? ఈ ప్రేమ పావురాలు ఎక్కడున్నారు? ఎంతవరకు వచ్చారు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. బుద్ధుందా నీకసలు? రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? వీళ్ళెవరో నీకు తెలీదు. ఎలాంటి వాళ్ళో తెలీదు. డాన్స్ కాంపిటీషన్ అనగానే గుడ్డిగా నమ్మేసి ఇంత దూరం వచ్చేయడమేనా? చదువుకున్నావు కదా? ఇలాంటి వెధవల గురించి రోజు న్యూస్లు చూస్తూనే ఉన్నావు కదా? మరి సెన్స్, కామన్ సెన్స్ ఏమై చచ్చాయి? వద్దని చెప్పాను కదా, నేను వద్దని చెప్పాను కదా. మరి మధు వాళ్ళ అమ్మకి బాగలేదని తనతో అబద్ధం చెప్పించి ఎందుకొచ్చావు నువ్వు? అది నీకు కారు కొనివ్వడం కోసం రా. నా భర్త డెలివరీ బాయ్గా చేస్తుంటే చూడలేకపోతున్నాను రా. ట్రావెల్స్ బిజినెస్ లో ఎదగాలనుకున్న నీ కళ మొదటి మెట్టు దగ్గర ఆగిపోయినందుకు చాలా బాధగా ఉందిరా. అందుకే నా భర్తని గెలిపించాలని. ఆపు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ లాగా నువ్వు నీ సెంటిమెంట్ డైలాగులు అంత అమాయకంగా మొహం పెట్టకు. ఒక్కటిస్తా. Our next participant is ప్రేమ అని పిలుస్తున్నారు, వినపడలేదా? వెళ్ళ. Prema. ఆ రియాక్షన్కి అర్థం ఏంటే? వినపడలేదా లేదా అర్థం కాక? నీ మాటల్లోని ఆంతర్యం అర్థం కాక. ఆంతర్యం లేదు, అంతరంగం లేదు. నీ కోతి డాన్స్కి ప్రైజ్ మనీ వచ్చానా చచ్చా. కానీ ఎలాగో వచ్చావు కదా, పార్టిసిపేట్ అయినా చెయ్యి. ఆ హ్యాపీనెస్ అయినా దక్కుతుంది. Prema. Prema. లేట్ అయితే వేరే వాళ్ళని పిలుస్తారు, వెళ్ళు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి వదినా. బాబు, మీ ఆవిడ్ని తీసుకొని వస్తానని వెళ్ళావు, ఇంతవరకు రాలేదు, ఫోను చేయలేదు. అక్కడేంటి పరిస్థితి? అంతా ఓకేనా? ఓకే వదినా, నో ప్రాబ్లం. కాసేపట్లో బయలుదేరతాం. వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అలాగే, జాగ్రత్త. అలాగే వదినా. అడిగితే పెట్టి చేస్తుంది, నెత్తి నెక్క ఆడుతుంది. కానీ పిల్లలు ఎప్పుడొస్తారో ఏంటో తెలుసుకోవాలని కంగారుగా ఉంది. ఏం చేయను? ఏంటంట? ఏమైందట? ఏం చెప్పారు? శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని ఎక్కిరించబోయి బొక్క బోర్ల పడినట్టు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూడడం ఏమిటో. వాట్? ఏంటి మీరు అడిగింది? నన్నా? నిన్ను కాకపోతే ఇంకెవర్ని? ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకెవరున్నారంట? మీ తాత నన్నా అని సాగదీస్తూ అడుగుతున్నావు. అంటే మీరు నాతో మాట్లాడరు కదా, అందుకే. నన్ను అడగడం ఏంటా అని ఆశ్చర్యంతో కూడిన షాక్ అన్నమాట. నిప్పు పిట్ట నీళ్ల కోసం వెతికినట్టు ఈ పుల్ల విరుపులకే తక్కువ లేదు. ఇంతకీ ఏమన్నా నీరజ్? మీకెందుకు చెప్పాలి? నాకెందుకు చెప్పాలంటావా? ఈ ఇంటికి నేను హోమ్ మినిస్టర్ని, పైగా శివగామిని అని కూడా మొన్న నువ్వే చెప్పావు. అలాంటిది నా చిన్న కొడుకు కోడలు గురించి నాకెందుకు చెప్పాలంటావా? మామూలుగా అయితే చెప్పేదాన్ని, కానీ మన మధ్య మాటలు లేవు కదా, అందుకే చెప్పను. గడుసు గడుసు నిండు ఎంతైనా చదువుకొని గవర్నమెంట్ ఉద్దేశం కదా, అంత పొగరు. వీళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో. Wow! Super performance! Mind blowing! పార్టిసిపెంట్స్ అందరూ పోటాపోటీగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఇట్ ఈస్ ద టైమ్ టు అనౌన్స్ ద విన్నర్. విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి జడ్జెస్ ని. పార్టిసిపెంట్స్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ద విన్నర్ ఈస్ దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ నేనే గెలవాలి. ద విన్నర్ ఈస్ ప్రేమ. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. త్వరగా వెళ్ళు.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రేమకు 10 లక్షల చెక్కును అందజేయవలసిందిగా కోరుచున్నాను. ధీరజ్ రా నేనెందుకు రా, నేనెందుకే మనిద్దరం కలిసి తీసుకుందాం రా నువ్వు తీసుకోవచ్చు కదా. ప్లీజ్. తనని నిన్న రాత్రి ఎప్పుడో చిన్నోడు వెళ్ళాడు. తెల్లవారి ఎంత టైం అయినా ఇంకా రాకపోవడం ఏమిటి? అత్తయ్య, ప్రేమకు ఫోన్ చేశాను, వచ్చేస్తున్నావని చెప్పారు. అంటే అన్నానంటావు గాని అడిగానా? నేను నిన్న టెన్షన్ పడుతున్నారు కదా అని. పడితే పడతానమ్మా, నీకెందుకు ఆ బోడి పెత్తనం? దానికెందుకు తన మీద అంతలా మండిపడుతున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా, ఎంత పూసుకోవాలో అంత పూసుకోకుండా, సంబంధం లేని విషయాల్లో కూడా తగుదనమ్మా అంటూ తల దూరిస్తే ఇదిగో ఇలాగే మాట్లాడతాను. నేను నిన్ను 2 రోజుల నుంచి గమనిస్తా. ప్రతి చిన్న విషయానికి నువ్వు కారణం లేకుండా నువ్వు కోడల మీద ఎందుకంత మండిపడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. కారణం కావాలా? మీకు కారణం కావాలా? నాకేం పాట లేదు కదా, అందుకే తిన్నది ఆ రక్క దొరసన్ గారి మీద అరుస్తున్నాను. ఏమైంది బుజ్జమ్మ నీకు? అరే ఏంటయ్యా రామరాజు, నువ్వు ఆవిడ నువ్వు ఎందుకంత కీచులాడుకుంటున్నారు అని ఏ విషయాల మీద దృష్టి పెడుతున్నారు? పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా. బావా, నువ్వు మా అక్క బీపీని ఇంత భరిస్తున్నావంటే నీకు ఖచ్చితంగా సహనరత్న అనే అవార్డు ఇవ్వాల్సిందే బావా. రే తిరుపతి, ఒక్కటి పీకాననుకో ఎగిరెగిరి పక్కూర్లో పడతావు. ఇంకొంచెం గట్టిగా కొట్టావనుకో వెళ్ళి బ్యాంక్ అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచో బాగున్నారా బాగున్నారా అని మసాజ్ చేయించుకోవాలని ఉంది. అరే ఆ, ఫోన్ లో మెసేజ్ బ్యాలెన్స్ వేయించుకోవడానికి వీడికి దిక్కులేదు కానీ మసాజ్ అంట మసాజ్. ఆ, చిన్నోడా, ఈ కార్ ఎవరిదిరా? ఎవరిదేంటమ్మా, మనదే. ఆ రోజు ఫినాన్షియర్ తీసుకెళ్లిన కార్ ఇదే కదా. వాడు పొత్తిగా మంచి మానవత్వం లేని మూర్ఖుడు కదరా. ఆ రోజు నేను మీ నాన్న నువ్వు ఎంత చెప్పినా ఎంత బతిమలాడినా వాడు నిర్దాక్షిణ్యంగా కారు తీసుకెళ్లిపోయాడు కదా. మరి మళ్ళీ కారు ఎలా ఇచ్చాడు? కారు డబ్బులు మొత్తం వాడి మొహాన కొట్టేసి కార్ తీసుకొచ్చానమ్మా. ఏంటి ధీరజ్, కారు డబ్బులు మొత్తం కట్టేశావా? అవును వదినా, ఇప్పుడు కార్ ₹1 కూడా బాకీ లేదు. ఇప్పుడు ఇది మన సొంత కార్. అది కాదురా, కార్ అంటే ఇది దాదాపు 10 లక్షల వరకు ఉంటుంది కదరా. ఏముందండి మావి గారు, రాత్రికి రాత్రే 10 లక్షలు రావాలంటే అయితే ఎవరిదైనా డబ్బుల మూట దొరుకుండాలి, లేదంటే ఏదైనా స్కామ్లైనా ఉండుండాలి. వదినా, స్కాములు అనేవి కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి తిండి తిప్పలు మానేసి అదే పనిలో ఎవరిని ముంచుదామా ఎలా ముంచుదామా అనే పనిలో ఉంటారు. అదే వాళ్ళ జీవితాశయం అన్నట్టుగా బతుకుతారు. ఆ, ఇగో ఆ డైలాగ్లన్నీ నీకే వడ్డించేస్తాను. ఆ మాత్రం కూడా అర్థం కాని తింగర్ గొర్రెని కాదు నేను. నో టాపిక్. కానీ మా చిన్న వదిన చిన్నన్నయ్య కొంతమందిలాగా దిగజారి ప్రవర్తించరు. ఆ నువ్వు చెప్పింది కరెక్టే అమూల్య, కానీ ఒక్క రోజులో 10 లక్షలు ఎట్టవుతాయి చెప్పు? ఏదైనా అద్భుతం జరిగిందా? లేదంటే లాటరీ ఏదైనా తగిలిందా? వావ్, సూపర్ వదినా, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. మామూలు తెలివైన దానివి కాదు వదినా, భలే క్యాచ్ చేసావు. బాల్ ఎవరు వేశారు నేను క్యాచ్ చేయడానికి? బాల్ కాదు వదినా, కారు కట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయో కరెక్ట్ గా క్యాచ్ చేసే ఉంటున్నాను. అంటే ఇందాక అన్నావు కదా ఏదైనా లాటరీ తగిలిందా అని. ఆ లాటరీయే తగిలి 10 లక్షలు వచ్చాయి. అవును, మావయ్య గారు ఇచ్చిన డబ్బులతో ఏదన్నా గిఫ్ట్ కొందామని చీర కొనుక్కున్న లక్కీ డ్రాలో 10 లక్షలొచ్చాయి. 10 లక్షలా? ధీరజ్ ఏదో కవర్ చేయడానికి కోసం 10 లక్షలు వచ్చిందని చెప్తే బుజ్జమ్మ నమ్మడం, దానికి తోడు మళ్ళీ నర్మదను దెప్పి పొడవడము, అంటే ఇంకో 100 వల్ల కొడుకులు అప్పుల పాలవుతున్నారు అని. తన కొడుకులోని తప్పులు కనపడలే కానీ కోడల్లోని తప్పులు మాత్రం కనపడ్డాయి. అక్కడికి రామరాజు అంటూనే ఉన్నాడు, బుజ్జమ్మ ఇదంతా వద్దు పద అని చెప్పి. సరే అని చెప్పి ఇంక లోపలికి వెళ్తుంటే నర్మ